సరే, మొన్నటిదాకా అనుకున్నంత అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆయన A1గా, అలాగే కలెక్టర్ గారు A2గా ఆయనకి సంబంధించి కేసు పెట్టారు ఏసీబీ వాళ్ళు. దీని మీద నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్. ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు. సో మొత్తం రాజకీయం అంతా ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణలో కేటీఆర్ చుట్టే తిరుగుతోంది అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం కూడా దీంట్లో నడుస్తోంది. సో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అవుతారు అనేది పైకి జరుగుతున్నటువంటి ఒక అంశం మాత్రమే మనం పరిగణించాలి. అయితే ఈ ఫార్ములా ఈ కార్కి సంబంధించి నిన్న కేటీఆర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు నిజంగానంటే ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి కేటీఆర్ అండ్ ఆయనకున్నటువంటి కాస్త అవగాహన, స్పోర్ట్స్ కావచ్చు, వరల్డ్ ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ అనేది దాని మీద కనబడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ సర్టిఫైయింగ్ హిమ్ కంప్లీట్లీ క్లియర్. అయితే ఈ 55 కోట్ల రూపాయలు ఎలా పే చేశారు, ఎందుకు పే చేశారు అన్నటువంటి దాన్ని మాత్రం పక్కన పెట్టి మనం ఈ టైంలో పే చేసాం, ఇంత పే చేసామని చెప్పారు. అది ఒక ప్రొసీజరల్ ఫార్ములా ఉందా లేదా, ఇంకోట మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రమోటర్స్ ఎవరు, థర్డ్ పార్టీ ప్రమోటర్స్, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఒక పక్కన చెప్తున్నారు మనం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 750 కోట్ల రూపాయల లాభం వచ్చింది హెచ్ఎండిఏ అని. హెచ్ఎండిఏకి 750 కోట్ల రూపాయల లాభం వస్తే మరి ప్రమోటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎంత లాభాలు రావాలి? బట్ వాళ్ళనేది మేము పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా మాకు ఇందులో ఎటువంటి ఇన్కమ్ రాలేదు అని చెప్పి అక్కడే కాస్త అనుమానంగా ఉంది అనేది చాలామంది అంటున్నటువంటి విషయం. ఇక కొన్ని మాటలు ఆయన చదువుకి, ఆయన విజ్ఞతకి, ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన అని ఉండకూడదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. స్పోర్ట్స్ కోసం అసలు వీళ్ళ చేతకానితనం వల్ల ఈవెంట్ రద్దయింది, వీళ్ళకి స్పోర్ట్స్ అర్థం కాదు, కాన్సెప్టే తెలియదు, అసలు స్పోర్ట్స్ అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేసింగ్ ఈవెంట్ ఆగిపోయింది. మోటార్ స్పోర్ట్స్లో మన ఎవరన్నా నమ్ముతారా? అదే మోటార్ స్పోర్ట్స్కి సంబంధించి దేశంలో ఎన్నో ట్రాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఆర్టిఫిషియల్ ట్రాక్, అదేమి మనకి అప్పటికప్పుడు తయారు చేసింది కాదు, కేవలం నెక్లెస్ రోడ్లో చిన్న మార్పులు చేసింది తప్పితే ఇట్స్ నాట్ అ ప్రొఫెషనల్ ట్రాక్. అది కేటీఆర్ గారికి ఎందుకు అర్థం కాలేదో చాలామందికి ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇక రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి అంటున్నారు. ఎవరి మీద పెట్టాలి? ఎందుకంటే ఇంత అద్భుతమైన రేసుని హైదరాబాద్ కాకుండా, ఇండియాకే కాకుండా చేసినందుకు ఆయన మీదే కేసు పెట్టాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేది ఏంటంటే అసలు ఈ రేసు వల్ల మనకి ఇప్పుడు ఒరిగేది ఏంటి? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒరిగేది ఏంటి? ఎందుకంటే గత 9.5 ఏళ్లుగా జరిగినటువంటి పరిపాలన తర్వాత ఇన్ని కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మేము అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, నెలకి ఇంత కట్టాల్సి వస్తుంది, ఆదాయం మేము సమకూర్చాలి, ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఈ 9.5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు అసలు ఇవన్నీ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఒనగూరేది ప్రస్తుతానికి ఏం లేదు, ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు తప్ప, దాన్ని ప్రజలకు ఖర్చు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. ఫైన్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అవసరమా కాదా అనేది నిజంగా పాలకులే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ పాలనలో అది అవసరం అనుకున్నారు, వీళ్ళ పాలనలో లేదనుకున్నారు, ద మ్యాటర్ ఏంటి అంతే తప్ప దాన్ని ఏ విధంగా ఆలోచించాలి అనేది అది కేంద్రం చూసుకుంటుంది. అది గుజరాత్లో ఖర్చు పెట్టారా, బాంబేలో ఖర్చు పెట్టారా, లేదంటే అమిత్ షా ఖచ్చితంగా ఈ రేస్ కావాలని అనుకున్నారా, లేదు 2001లో ఫార్ములా 1 రేస్ని మైకల్ షూమాకర్ లాంటి వాళ్ళని తీసుకురావాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితి అనేది ఉంది. బట్ అఫ్కోర్స్ అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు చేసుంటే ఈ పార్టీకి చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుండేవాళ్ళు. అదిగో అప్పట్లో 2001లోనే కొన్ని 100 కోట్లు తగలేశాడు ఫార్ములా 1 రేస్కి అని చెప్పి. రాజకీయాలు అలా మారిపోయాయి. ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడడం తప్పితే ఏంటి ఎందుకు అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కేటీఆర్ మీద కేసు అయితే నమోదైంది, విచారణకు సహకరిస్తానని చెప్పారు, ఖచ్చితంగా లీగల్గానే వెళ్తానన్నారు ఆయన. మరి ప్రభుత్వం ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, కేటీఆర్ అరెస్ట్ తప్పదా అన్నటువంటి దాని మీదే ఈరోజు మన ఫర్ ద పీపుల్ డిబేట్. మనతోటి ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత, అలాగే డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే భారతీయ రాష్ట్ర సమితి నుంచి విజయార్య క్షత్రియ గారు. అందరికీ నమస్కారం సార్. శివకుమార్ గారు, ముందుగా మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి. అంటే అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ముందైతే కేసు నమోదు జరుగుతుంది అన్నారు, అనుకున్నట్టుగానే కేసు నమోదు అయ్యింది. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటిది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేటువంటి వాదన ఏంటంటే ఈ 55 కోట్లు వృధా ఖర్చు అయిపోయిందా? ఎందుకంటే వచ్చేదంతా కూడా మనకి
ఈ బ్యాటరీ కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి సెకండ్ రాబోతోంది మొత్తం అంతా. ఈ ట్రెడిషనల్గా ఇప్పటివరకు మనం వాడినటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ వెహికల్స్ మనకు ఉండవు, ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఒక ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ది బెస్ట్ డ్రైవర్స్ తోటి రేస్ ఏర్పాటు చేయడంలో ఒక రకంగా చూస్తే బాగానే కనిపిస్తోంది. మరి మీ దగ్గర నుంచి దానికి వ్యతిరేకత ఎందుకంటారు? ఇంకా బీఆర్కే టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో ఏదో రకంగా వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ మీడియా తరఫున కానీ లేకపోతే మనం చర్చించే దాంట్లో కానీ ప్రూవ్ అయింది. ప్రతి దగ్గర కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే రకంగా ఉంది. ఈరోజు ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సబ్జెక్ట్కి వస్తే స్వయాన కేసీఆరే దాంట్లో ఒప్పుకోవడం జరిగింది. ఏమని? ఎస్, ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయన నేను చెప్తేనే ఇచ్చిండు అనే రకంగా ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, అది కూడా డాలర్లలో కన్వర్ట్ చేసి అది పంపించడం జరిగింది. తర్వాత దాంట్లో ఇంకొక అనుమానాలు ఏమున్నాయంటే ఏదైతే ఈ డబ్బులను 55,000 కోట్లను ఏదైతే పంపించిండ్రో డాలర్ల కన్వర్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ మనీ లాండరింగ్ కింద కూడా ఇది ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇప్పుడు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక 2 నెలల కిందనే గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు హైకోర్టుకి పంపించి దీని మీద సాధ్యాలు అసాధ్యాలు చూసుకొని ఆ తర్వాత టైం తీసుకోవడం జరిగింది. కానీ ఒకవేళ ఈయన కనుక తప్పు చేయకుండా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల బెనిఫిట్ అవుతుంది అనుకుంటే దాన్ని శ్వేతపత్రం ఇప్పటికే ఎప్పుడో ఆయన విడుదల చేయాల్సింది. ఇది నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే డిస్క్రిప్షన్ చేస్తున్నాడో అదే కాకుండా అప్పుడే ఈ ఫార్ములా కార్ ఈ రేస్ అయినప్పుడే దీనివల్ల మన తెలంగాణ ప్రజలకు ఇంత లాభం పడింది. ఇప్పుడు వాళ్ళు ఏదో 700 కోట్ల లాభం అయింది లేకపోతే హెచ్ఎండిఏకి అది అంటున్నారో, లెట్ దెమ్ షో హౌ వి హావ్ బీన్ బెనిఫిటెడ్. అది చెప్పడం లేదు, మొత్తానికి హైడ్ చేసి చెప్పడము, లేకపోతే అవసరమైతే ఇప్పుడు చాతగాని ప్రభుత్వము దద్దమ్మలు మీ అయ్యకు నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్లా ఉంటది, లేకపోతే మొట్టమొదటిసారి గెలిచిందే కాంగ్రెస్ పార్టీ నుండి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళ పాత్ర ఏం లేదు. 2008లో ఎంట్రీ అయిన కేటీఆర్ ఇన్ని మాటలు మాట్లాడితే 2001 నుంచి సకల జనులు కానీ మేము కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ ఇసొంటోళ్ళం ఎంతో మంది కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మేము ఫోర్ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళమే ఈరోజు బ్యాక్ డోర్ కెన్ ఎంట్రీ అయిన వాళ్ళకి. ఒక కేటీఆర్ కనుక కేసీఆర్ కొడుకు అనేది కాకపోతే ఆయన ఏదైతే ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ లో చెప్పేది ఏంటంటే ఈజ్ హ్యావింగ్ టాలెంట్. ఓకే, టాలెంట్ ఉంది, దానికి మనం సరే టాలెంట్ ఉన్నది ఎడ్యుకేటెడ్ అనే దానికి ఒప్పుకున్నాం. కానీ ఈరోజు నీ టాలెంట్ ఎక్కడ చూపిస్తున్నావు? చేతి వాటం దగ్గర నీ టాలెంట్ చూపిస్తున్నావు. ప్రజలకు అయ్యే బెనిఫిట్ కంటే నీ సొంత లాభం ఎక్కడుంది అనే రకంగా ఆలోచిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో చర్చ చేయమని చెప్పి ఇంకో కొత్త వాదన తీసుకొచ్చారు. ఒక్కసారి గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాక అది ఏసీబీకి అప్పచెప్పిన తర్వాత అది ఒకసారి కేసు ఫైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అసెంబ్లీలో కానీ ఇంకెక్కడ కానీ చర్చ చేయడానికి వీల్లేదు. మన మీడియాలో మనం మాట్లాడుతున్నామంటే దీని వల్ల ఏం జరుగుతుంది రేపు అనే రకంగా మనం మాట్లాడుతాం. కానీ ఈయన డైరెక్ట్ అసెంబ్లీలోనే మీరు మాట్లాడండి నేను చెప్తానంటే అసెంబ్లీలో చెప్పాలనుకున్నప్పుడు గతంలో కూడా అసెంబ్లీ జరిగింది, అప్పుడెందుకు ఈ ప్రస్తావన తీసుకురాలే? మీరు ఛాలెంజ్ చేయడం ఏంటంటే మీరు నన్ను జైల్లో పెట్టండి, నేను జైల్లో ఉంటా, యోగా చేస్తా, ఫిట్ అవుతా, బయటికి వస్తా, మళ్ళీ పాదయాత్ర చేస్తా, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి నేను పోరాడితే నన్ను జైల్లో పెట్టిండ్రు అని చెప్పి అసత్యాలు చెప్పి ఆయన నన్ను జైలు పోతా అంటాడు. అంటే వన్ సైడ్ హీ హాస్ డిసైడెడ్ దట్ ఐ హావ్ డిడ్ ఎ మిస్టేక్. నేను ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ డబ్బుని 55,000 కోట్లని ఏదైతే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోకుండా లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నేను ఖచ్చితంగా తీసుకోకుండా ఇవన్నీ నేను స్వయాగా చేసిన తర్వాత అరవింద్ కుమార్ నాకు నోట్ ఫైల్ తర్వాత పంపిస్తే నేను సైన్ చేసిన అంటాడు. మొత్తానికి ఏ డిసిషన్ తీసుకురా ఒక్క రూపాయి కూడా లెక్క ప్రకారంగా పద్ధతిగా లేకపోతే దాని మీద పనిషబుల్ అనేది మన దగ్గర ఉన్న లా కానీ
కానీ ఈయన 55,000 కోట్ల రూపాయలు స్వయాన నేను చెప్పిన సార్ అది కాదు మళ్ళీ మనమేదో ఎక్కువ చెప్పామంటారు. 55,000 కోట్లు కాదు, 55 కోట్లు మాత్రమే, 55,000 కాదు, 55 కోట్లు. అది మళ్ళీ వాళ్ళు 55 crores. ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి లెక్కలు కూడా తెలియదని చెప్పి మీ మీద వేసే అవకాశం ఉంది కాబట్టి. రైట్, విజయార్య క్షత్రియ గారు కూడా మనకి జాయిన్ అయ్యారు జూమ్లో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సో ఇక్కడ కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం, ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసాం. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రేస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి ఉద్దేశం అనేది. ఉద్దేశం ఒక రకంగా చూస్తే మంచిదే, తప్పు లేదు. ఈ బ్యాటరీ వెహికల్స్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని మేము ఇచ్చేయాలి అనడంలో కేటీఆర్ ఫార్ములాని ఎవరు తప్పుబట్టేది లేదు ఇక్కడ. కానీ దాన్ని అమలు పరచడంలోనే లోపభూయిష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఏకపక్షంగా. కనీసం క్యాబినెట్లో పెట్టడం కానీ లేదు, అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి ఒక చర్చ జరిపి మొత్తం అందరు సభ్యులకి చెప్పి ఇగో ఇలా చేస్తున్నాం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి అని చెప్పి మనం చేద్దాము, దీన్ని ఇలా తీసుకెళ్ళాలి, దీంట్లో ఎటువంటి సలహాలు సూచనలు మీరు ఇవ్వగలుగుతారో చెప్పండి, దాన్ని ఇంకా గ్రాండ్గా చేద్దామని అడగకుండా తాను ఒక్కడే నేను మాత్రమే అన్నట్టుగా డైరెక్ట్గా కలెక్టర్కి చెప్పాడు, అరవింద్ కుమార్ అనేటువంటి వ్యక్తికి చెప్పాడు, పేపర్స్ ప్రిపేర్ చేయడం, అంతకుముందే హెచ్ఎండిఏకి మీరు పేమెంట్ చేసేయండి అని చెప్పడం, ఇదే నేరంగా కనిపిస్తోంది అంటున్నారు. అంటే తనకి లేనటువంటి ఒక అధికారాన్ని ఒక ప్రొసీజరల్గా ఫాలో అవ్వకుండా ఇష్టారీతిని వ్యవహరించారు అనేదే ప్రధానంగా ఇందులో వస్తున్నది. అండ్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి ఇక్కడే ఇలా చేశారు అంటే నోటి మాటతోటి బ్యాక్ ఎండ్లో ఇంకేం జరిగింది అంటూ అనుమానంగా ఏసీబీ కేసు పెట్టింది. తప్పే ఉంది దాంట్లో విజయ్ గారు? అయితే ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు కూడా శుభాభివందనాలండి. అయితే ఇక్కడ రాజకీయాలు అంటే ఎంత నీచమైనవిగా ఉంటాయి అనడానికి, అలాగే జైలుకు పోయి రావడం అంటే ఎంత అంటే నీచంగా ఉంటది, లేదంటే ఎంత అంటే గొప్పగా ఉంటది అని చూపెట్టడానికి, అలాగే మోసము, దగ, కుట్ర, తర్వాత బహిరంగంగా కూడా తప్పులు చేయొచ్చు అని చూపెట్టడానికి నిదర్శనం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూసిర్రు 5 కోట్లకు మాట్లాడుకుని 50 లక్షలు ఇస్తూ స్ట్రింగ్ ఆపరేషన్ లో పోలీసు వాళ్ళకు దొరికిపోయినటువంటి దోపిడీ దొంగలాగా కనిపించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము టేకప్ చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక మంత్రిగా ఆయన చేయాల్సిన పని, ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని ఆయన స్వయంగా ఒప్పుకోవడంలో తప్పులేదు. దాన్ని నిజాయితీ అంటారు. నేను చెప్పాను, థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నదో, థర్డ్ పార్టీ కంపెనీ పక్కకు తప్పుకున్నప్పుడు మరి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వం వహిస్తారు. నోడల్ ఏజెన్సీ అనేది జిహెచ్ఎంసీ అండి. నోడల్ ఏజెన్సీ జిహెచ్ఎంసీ, అది బాధ్యత నిర్వహణ. మరి నిర్వహణలో అది అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మరి ఒకవేళ మరి ఎవరైతే గ్రీన్ కో కంపెనీ ఉందో మాతోటి అవుతుందని వాళ్ళే ముందుకొచ్చి మళ్ళీ వాళ్ళు పక్కకు తప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దాన్ని బాధ్యత వహించింది. మరి సావధానంగా మరి గ్రీన్ కో కంపెనీ కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కట్టింది. దానికి మంత్రిగా, వైస్ చైర్మన్ గా జిహెచ్ఎంసీకి కేటీఆర్ గారు ఉన్నారు, చైర్మన్ గా మరి దానికి కేసీఆర్ గారు చైర్మన్ గా ఉన్నారు, వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు ఉన్నారు మంత్రి హోదాలో. అన్నప్పుడు ఆదేశించడం తప్పు కాదు, నిర్వహణ తప్పు కాదు, డబ్బులు చెల్లించడం తప్పు కాదు. వీళ్ళు తప్పు పట్టేది ఏంటంటే ప్రొసీజర్ ఈజ్ అగ్రీ విత్ యూ విజయ్ గారు, అగ్రీ విత్ యూ. మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది, 100% యాక్సెప్టబుల్. అయితే ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ప్రమోటర్ ఉన్నారో, మీరు చెప్పినటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్గా ఉన్నారో, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి మాకు ఆదాయం రాలేదు అన్నారు. మరి వాళ్ళకి రానటువంటి ఆదాయం తెలంగాణ ఖజానాకి ఏ విధంగా వచ్చింది, అంటే హెచ్ఎండిఏకి ఏ విధంగా వచ్చింది? 150 కోట్ల పెట్టుబడి పెట్టాం, 750 కోట్లు వచ్చింది అన్నారు. 750 కోట్లకి లెక్కాపత్రం వాళ్ళు ఇవ్వాలిగా. అండ్
సరే, నిన్న కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని సదరు ఫార్ములా ఈ రేస్ వాళ్ళు కలిసి దానికి లెటర్లు రాశారు ఆల్రెడీ. లెటర్లు రాసిన తర్వాత ఇది బ్రీచ్ అయింది అన్నారు, ఇది అని చెప్పి. అంటే ఇక్కడ ఇదేమీ ఒక చోట కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఈ ఆఫీసులు కట్టిస్తున్నాము, లేదంటే ఇది చేస్తున్నాము అన్నటువంటి దానికి కాదు కదా అక్కడ మనకి మిగిలిపోతుంది అనడానికి. ఒక ఎక్స్పీరియన్స్ కైండ్. దీంట్లో ఎప్పటికప్పుడు లావాదేవీలు ఉంటాయి. అంటే ఒక సంవత్సరం నడిపిస్తే ఇంకో సంవత్సరం నడిపించలేకపోవచ్చు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. ఆ రకంగా చూసినప్పుడు రేపు పొద్దున్న తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు డెఫమేషన్ సూట్ వేసి మాకు అర్జెంటుగా మీరు ఒక 100 మిలియన్లు కట్టాల్సిందే, మీరు బ్రీచ్ చేశారంటే ఎవరి జేబుల్లోంచి కడతారు అది? ఎస్, అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే యాక్చువల్లీ అది అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి జరిగిందా లేదా అని రాబట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు డిఫేమ్ చేయడం, అంటే డిఫేమ్, నేనైతే జైలుకు వచ్చిన భయ్, నేనైతే పట్టుడు పోయిన భయ్, కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా డిఫేమ్ చేయాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ భారతీయ జనతా పార్టీ ఈడీని అడ్డం పెట్టుకొని మా కవితమ్మను అరెస్ట్ చేసిన ముచ్చట మీకు తెలుసు. 163 రోజులు జైల్లో పెట్టిరండి, ఒకటి కాదు రెండు కాదు. సుప్రీంకోర్టు అడ్డుపడి ఆమె ఏం తప్పు చేసిందా కాగితాలు ముందర పెట్టుండి మీరు చూద్దాము ఏం తప్పులు చేసిందంటే ఒక్క సాక్ష్యం లేదండి, ఒక్క సాక్ష్యం, దానికి సరిపడా సాక్ష్యం లేనందుకే మరి బెయిల్, అన్కండిషనల్ బెయిల్ శాంక్షన్ చేసింది మీకు తెలుసు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నదంటే కేటీఆర్ గారిని మరి సెంట్రలైజ్ చేసేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నది. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కవిత గారి మీద ఏదైతే అయిందో అది కూడా గిట్లనే అవుతుంది. మేమేమంటున్నాం అంటే ఇది ఒక ఫార్ములా 1 ఈ రేస్ అనేది ఒక దగ్గర మన దగ్గర తెలంగాణలో మొదటిసారిగా భారతదేశంలో జరిగిన మాట వాస్తవం. అది బ్రాండ్ ఇమేజ్ ను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ముందు వరుసలో పెట్టడానికి గాను తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, విజయ్ గారు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ బతుకమ్మ లేదంటే ఫార్ములా ఈ రేసా? బతుకమ్మ అండ్ ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. వినండి, అంటే నేనేమంటున్నా అంటే రీసెంట్ గా జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కలా మాట్లాడారు పార్టీ వాళ్ళు, కాబట్టి ఈ మాట అడగాల్సి వచ్చింది. అంటే సామాన్య ప్రజలకు తెలియాలి కదా. మంచిదే, మీరు అడగడంలో తప్పు లేదు. మొదటి పండుగ ఖచ్చితంగా బతుకమ్మనే, మేము కాదంటలేము. కానీ ఫార్ములా ఈ రేసు కొత్త నూతన యువత కోసము, అలాగే పెట్టుబడిదారుల కోసము, తర్వాత పర్యాటకుల కోసము అది ఏర్పాటు చేస్తారు. ప్రతి దేశ, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు అవి చేస్తాయి. ఆ సందర్భంగా ఈడ మనం ఒక్కరమే చేయలేం కదా. ఈ రోజు నోయిడా, ఢిల్లీలో చేసిర్రు, మరి ఒరిస్సాలో చేసిర్రు. అంటే అలాంటి, అంటే ఫుట్బాల్ పోటీలు కావచ్చు, లేదు క్రికెట్, అవి స్పోర్ట్స్ ఓకేనండి, మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి విషయాలు కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటిది ఏమంటున్నాం అంటే అదేదో మొత్తం ప్రపంచంలో లేని పని అంతా మేము ఒకరమే చేసినాము అనే మాట ఏదైతే వీళ్ళు చూసి దాంట్లో భూతద్దంలో చూసేసి శూలశోధన చేద్దామంటారు. శూలశోధనకు మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ కేటీఆర్ కూడా దీనికి విజయ్ గారు, దీనికి మనకి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తారు. యాక్చువల్లీ నిన్న కేటీఆర్ చేసిన తప్పు ఏంటంటే ఎక్కడో ఒక జినోమ్ వ్యాలీ అనేటువంటి ఫార్ములాని తీసుకొచ్చి దాని మొక్క ఎవరో వేశారు, ఫలితాలు ప్రజలకు వెళ్తున్నాయంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినప్పుడు జినోమ్ వ్యాలీ గురించి కాదు చెప్పాల్సింది ఆయన. 2014-19 మధ్యలో బ్రాండ్ ఆంధ్ర అనేది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అని చెప్పి అమరావతి రేస్ అని చెప్పి పెట్టారు. వాటర్ బోట్స్ది స్పీడ్ బోట్ రేస్. అమరావతి అనే ఒక టీం కూడా ఉంది. అలాగే దావోస్కి వెళ్ళినప్పుడు బ్రాండ్ అమరావతి అని చెప్పి అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ గురించి, భారతదేశంలో ఉన్నటువంటి విశేషాల గురించి చెప్పారు. ఇలాంటివి చెప్పుకుంటే ఇక్కడ మేము బ్యాటరీల గురించి చెప్తున్నాం అనే బదులు గల్లా జయదేవ్ని తీసుకెళ్లి 9,000 కోట్ల రూపాయలు మేము బ్యాటరీ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టించాం, మేము దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి, లేదంటే ఇలాంటి వాళ్ళని రప్పించడానికి మేము ఏదో కార్యక్రమం చేద్దాం అనుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం ఒకటి. రెండోది, ఇందాక మన శివకుమార్ గారు అన్నట్టు క్యాబినెట్లో పెట్టి నిర్ణయించకుండా ఏదో నోటి మాటతో చెప్పేసి ఇచ్చేశారు అన్నటువంటిది ఇంకొక పాయింట్ వస్తుంది. అయితే వెంకటరెడ్డి గారు, విజయ్ గారు 1 సెకండ్ వెంకటరెడ్డి మాట్లాడతారు. అయితే ఇలా జరిగిన మిస్టేక్ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి చర్చ పెట్టాలి. వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు పక్కదారి పట్టినాయి.
ఇప్పటిదాకా అది సగానికి ఎలా సగం ఎలా ఎలా TRS 150 పోరాటం కోట్ల వల్ల పెట్టుబడికి కనీసం ఆ కాదు సగమైన ప్రజలకు అందినాయి. కాదు ఒక TRS పోరాటం వల్ల ప్రైవేట్ ఎంటిటీ ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. కాదు ఒక ప్రైవేట్ ఎంటిటీ 150 ఐ మీన్ ప్రభుత్వం 150 కోట్లు పే చేస్తే 750 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వానికే ఇంత వస్తోంది అంటే ప్రైవేట్ ఎంటిటీలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ గ్రీన్ కో వాళ్ళు ఎంత పెట్టుండాలి, వాళ్ళకి ఆదాయం ఎంత వచ్చి ఉండాలి, వాళ్ళే స్వచ్ఛందంగా మేము తప్పుకుంటున్నాము, మాకు పెట్టుబడికి తగిన ఆదాయం పైసా రాలేదు అని చెప్పారు అంటేనే అనుమానాలు వస్తున్నాయి. వెంకటరెడ్డి గారు దీనికి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. విజయ్ గారు ఒక్కసారి వెంకటరెడ్డి గారు మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారిని ఒక్కసారి మాట్లాడివ్వండి. విజయ్ గారు ఒక్కసారి ప్లీజ్. లేదు ఒకసారి ఆయన మాట్లాడివ్వండి దయచేసి. ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నా ఒకసారి ఆయన మాట్లాడివ్వండి ముందు. వెంకటరెడ్డి గారు ముందుగా మీకు అలాగే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకి నమస్కారం. ఇప్పుడు ఈ కార్స్ రేస్ అనేది బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి పోయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి పూనుకున్నట్టు కనపడతా ఉంది ఇక్కడ కేటీఆర్ గారు. ఎందుకంటే ఆయనకి ఎక్సర్సైజ్ లేకుండా ఏదో చేయాలి, ఏదో తీసుకురావాలి, మరి ఏదో స్వలాభం కోసం స్వార్థ ప్రయోజనాలకు చేసినట్టుగా కనపడతా ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలాగూ ఉంది. ఎయిర్ కార్స్ లేకపోతే ఫార్ములా రేస్ కార్స్ తీసుకొస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఆయన అనుకుంటే అది తప్పు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటి కాదు, ముందు నుంచి కూడా అందరికి తెలుసు. ప్రపంచంలో ఇది ఒక హైదరాబాద్ పేరు చెప్తేనే చాలా మంది గుర్తుపడతారు. రెండవది ఈ కార్స్ వేలం ఈ అనుమతి విషయంలో 54,88,87,000 రూపాయలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసిర్రు, ఆర్బీఐ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, కేబినెట్ నోట్ లేకుండా, కేబినెట్ మీటింగ్ లేకుండా, సీఎం అప్పుడు ఉన్న కేసీఆర్ గారి అనుమతి లేకుండా ఏ విధంగా వెంకటరెడ్డి గారు అడ్డుపడతాను తప్పుగా అనుకోకండి. కంపెనీకి కాదు మీరు ఇంత అమాయకంగా ఎలాగ సార్ మీరు రాజకీయాలు ఎంగి చేసేది ఇంత అమాయకంగా మాట్లాడితే ఎలాగ మీరు? చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్, ఎవరు పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరి గురించి రావాలి మీకు? ఇందుకనే తెలంగాణలో బీజేపీ ఇంకా పూర్తిగా ఎదగపోవడానికి ఇలాంటి అమాయకత్వమే కారణం. ఇదంతా కుటుంబ ప్రభుత్వం, ఇదంతా ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం కాదు, ఇదంతా కుటుంబ ప్రభుత్వం. వాళ్ళే అందుకే కదా ఇదే అహంకారంతో ఈ 55 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో ఆర్బీఐ అనుమతి లేకుండా పంపించారంటే ఎంత ధైర్యం ఉంటే పంపించాలి చెప్పండి. మీకే మినిస్టర్ గా ఆయన రెస్పాన్సిబుల్ మినిస్టర్, ఆయన ఒక సెక్రటరీ కాదు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి కాదు. అక్కడ బీయింగ్ ఏ మినిస్టర్ గా ఉండి ఆ టైంలో అలా నేను చెప్తేనే చేయాలి అని చెప్పేసి అరవింద్ కుమార్ గారికి పంపించండి అని చెప్పి సైన్ చేసిందంటే ఎవరి ప్రమేయం లేకుండా ఈ డబ్బు ఆయనదా, ఆయన సొంత ఆస్తియా, లేకపోతే వాళ్ళ నాయన సంపాదించిన డబ్బులా? ఇదంతా కూడా ప్రజల ఆస్తులు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది. మినిస్టర్ గా కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పైసా ఆర్థిక శాఖ నుంచి పోతుందంటే డెఫినెట్ గా ట్రాన్స్పరెంట్ రూపంలో ఒక మంచి బయటికి రావాల్సిందే, అది కనిపించాల్సిందే జీవో రూపంలో. కానీ అలాంటిది ఏది లేకుండా ఇట్లా అప్పనంగా నేను చెప్పితే మీరు పంపించాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఈ 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, దీని వెనకాల ఇంకేమేమి ఉన్నాయో, ఎవరెవరు పంపిస్తున్నారో ఇప్పటివరకు తెలియదు. వీళ్ళు ఏం చేశారు, 4 సీజన్లకు కలిపి నెక్స్ట్ జెన్ కంపెనీ తోటి 160 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. 9th సీజన్ అయిపోయిన తర్వాత 10th సీజన్ వచ్చేసరికి ఆ కంపెనీ మాకు లాభాలు రాలేదు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో దాన్ని కంటిన్యూ చేయడానికే ఈ హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు 2 విడతల్లో 2 ఇన్స్టాల్మెంట్స్ లో మరి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్బీఐ అనుమతి లేకుండా పంపిస్తే మాత్రం డెఫినెట్ గా అది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది. ఏదన్నా మనం ఒక లిమిట్ ఉంటుంది, ఒక దగ్గర నుంచి మన ఇండియా నుంచి వేరే కంట్రీకి మనం పంపించాలంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక అప్లికేషన్ ఉంటుంది, దానికి అది ఎంత అప్రూవ్ అయిన తర్వాతనే మనం పంపించగలుగుతాం. ఒక 1 crore 2 crores లేకపోతే బిజినెస్ ఉందా, దేనికి పంపించారని చెప్పి. కానీ ఒకటేసారి 55 కోట్ల రూపాయలు పంపించారంటే డెఫినెట్ గా అక్కడ ఏదైనా వీళ్ళకి ఏమన్నా
లింకులు ఉన్నాయా, ఆ 55 కోట్లు ఇంకో వేరే కంపెనీకి వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయా, అక్కడి నుంచి మళ్ళా ఇండియాకి వచ్చినాయా, ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనేది కూడా అది అక్కడ అక్కడ ప్రశ్న లేవనెత్తవచ్చు. రెండవది ఏంటంటే ఇదే 55 కోట్ల రూపాయలు అంటే 160 కోట్లు పెడితే 700 కోట్ల రూపాయలు వచ్చిందని లాస్ట్ టైం నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. 700 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఏ విధంగా ఎవరు దేనికి వాడిర్రు, ఇదంతా కూడా క్లారిటీ లేదు దాని మీద. ఇదంతా కూడా ఏంటంటే సొంత లాభాల కోసం, ఏదో ఆయన కోసం, ఆయన మెప్పు కోసమో, లేకపోతే ఆయన బ్రాండ్, ఆయన ఇమేజ్ పెంచుకోవడానికో వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇంకో మాట అన్నారు. కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నారు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ని, ఇది మొత్తం ముగ్గురు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, నేతల ముగ్గురు కూడా, హైదరాబాద్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ హబ్గా మార్చాలి అనేది మా యొక్క కళ. ఎలక్ట్రానిక్ కంపెనీలని అంటే ఈ ఈవీ కంపెనీలని హైదరాబాద్కి రప్పించాలి అనేటువంటి దాంట్లో మాత్రమే మేము ఇది చేసాము అన్నారు. అంటే ఇప్పుడు ఒక ఆటోమొబైల్ కంపెనీ రావాలి, ఈవెన్ అది ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కానీ ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఇక్కడ సెటప్ చేయాలి. దానికి తగినట్టుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఈరోజు స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? అంత పెట్టుబడులు పెట్టి వచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయా? ఒకవేళ అలాగే ఉంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో, గతం నుంచి కూడా చెప్తున్నారు, అమెరికా వెళ్ళినప్పుడు కూడా కలిశారు, మస్క్ రావాలి ఇక్కడికి, టెస్లాని తీసుకురావాలన్నారు కదా, దాన్ని మించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏమైనా ఉంటుందా? మరి ఎందుకు ఇప్పటివరకు టెస్లాని ఇండియాలోకి తీసుకురాలేకపోయారు? కేటీఆర్ అంత సమర్థత ఉండుంటే, దీని మీద ఇంత ప్యాషన్ ఉండుంటే. ఎందుకంటే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావాలి, అది ఏ రకమైనటువంటిది, అది డీజిల్ వెహికల్సా లేదంటే పెట్రోల్ వెహికల్సా, ఇతరత్ర ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్సా, అంటే వాటి మ్యానుఫ్యాక్చరింగ్కి స్థలం, నీరు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క పర్మిషన్లు. ఎందుకంటే లగచర్ల ఘటన మనం చూసాంగా, ఫార్మా సిటీ అనగానే దానికి ఏ విధంగా చేశారు అన్నది. ఇలాగ ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయినా సరే బ్యాటరీ పేలుతుందేమో అన్న భయాలు ఉంటాయి, ఇన్ని చాలా ఉంటాయి కదా మరి. సో ఇన్ని ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొస్తామంటే చుట్టుపక్కల ఏముందని? అదే అంటే బేసిక్ గా ఇప్పుడు కేటీఆర్ చెప్తేనే వెహికల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వస్తుంది, ఇక్కడ కార్స్ అన్ని కూడా కన్వర్ట్ అవుతామంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా టోటల్ గా ఇప్పుడు ట్రాన్సిషన్ మోడ్ లో ఉంది. ఇది డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ కంప్లీట్ గా ఈ వెహికల్స్ లా కన్వర్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు అదే ట్రాన్సిషన్ మోడ్ లో ఉన్నాయి, కన్వర్ట్ చేస్తా ఉన్నాయి. సో కేటీఆర్ నేనేదో చేస్తున్నా, నేను ఫార్మల్ రైజ్ చేయగానే మొత్తం టోటల్ గా హైదరాబాద్ కి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఈ వెహికల్స్ వస్తాయని చెప్తే అది కరెక్ట్ కాదు. ఆయన 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 ఆలోచనలు డిఫరెంట్ ఏమో ఉండొచ్చేమో, లేకపోతే వెనకాల ఏమైనా స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చేమో, కానీ ఇది మాత్రము డెఫినెట్ గా ఆయన కోసం, బ్రాండ్ హైదరాబాద్ కోసం కాదు, ఇంకా వేరే రకంగా ఆలోచనలు ఉండవచ్చు. రెండో పాయింట్ ఒకటి దీంట్లో చెప్పాలనుకుంటున్నాం, 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో, 55 కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిర్రో RBI అనుమతి లేకుండా, ఇప్పుడు హెచ్ఎండిఏ 8,07,00,000 రూపాయలు ఫైన్ కట్టింది దానికోసం అనేసి. ఏది అనుమతి లేకుండా ఏదైతే లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిందో ఈ ఫైన్ అంతా కట్టింది. అక్కడ ఏదైతే ఏదైతే బ్రీచ్ ఆఫ్ కాన్స్పిరసీ కానీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ లేనప్పుడు ఈ ఫైన్ ఎందుకు కట్టారు, ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో డెఫినెట్ గా ఏసీబీ ఇంకా కొంత లోతుగా దర్యాప్తు చేసి బయటికి తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా ఇష్యూ ఉంటుంది. ఇదొక్కటే కాదు, రెండవది కూడా ORR ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇష్టం వచ్చినట్టుగా అప్పనంగా ఎవరికి పడతా ఇచ్చి పడేశారు. ORR ఇది జస్ట్ ఇది ఈ ప్రభుత్వం మాది కూలిపోతుందనంగా రేపొద్దున మాకు రాదు అనే ఆలోచనతోటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 7,380 కోట్లకు మరి అప్పనంగా 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్టు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. దాని మీద వచ్చేది 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల పైన రూపాయలు 30 సంవత్సరాలుగా మనకి రావాల్సిన ఆదాయము 7,380 కోట్లకి ఇచ్చారంటే ఏ విధంగా, ఏ అహంకారంతో, ఏ ఫ్యామిలీ రాజకీయంతో వాళ్ళు ఏ ఆలోచనతో ఇచ్చిర్రో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. దాని మీద కూడా దర్యాప్తు చేయాలి. దాని మీద కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి, రికవరీ చేయాలి. అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల డబ్బు. ఇదంతా కూడా 7,000 బిడ్డింగ్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ దాకా
ఎక్కడ బేస్ ప్రైస్ లేకుండా ఎవరికి తెలియకుండా దాన్ని క్లోజ్ చేసి పడేశారు. ఓకే, ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి ఏ విధంగా ఇట్లాంటి లేదు, సందర్భాలు ఇక్కడ ఓవరాల్ గా వీళ్ళు చెప్తే yes, కొంతమంది వెంకటరెడ్డి గారు. ఇచ్చిర్రో ఇవన్నీ ఇదంతా మీద క్లారిటీ రావాలి, లోతుగా దర్యాప్తు చేయాలి. చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వీటి మీద సీరియస్ గా తీసుకొని లేదు తీసుకున్నారు కాబట్టి సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు కేసు నమోదు చేశారు ఏసీబీ వాళ్ళతోటి. A1 గా ఆయన్ని, A2 గా అరవింద్ రావు గారిని పెట్టి అరవింద్ కుమార్ని కేసు నమోదు చేశారు. ముందుగా నోటీసులు వెళ్తాయి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒకవేళ దానికి సహేతుకత లేకపోతే అరెస్ట్ చేస్తారు. ఏమవుతుందో దానికి సంబంధించిన ఆధారాలు బయటపెడతారు. అయితే ఒక పాయింట్ ఇక్కడ చెప్పాలి, ఇక్కడ కేటీఆర్ ఆలోచన తప్పైతే కాదు, డెఫినెట్గా ఆయన ఆలోచన అయితే మంచిదే. ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కాదు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ హబ్గా హైదరాబాద్ కానీ లేదంటే తెలంగాణలో ఇటువంటి కంపెనీలు రావడం అనేది కానీ నిజంగా మంచి విషయమే, తప్పులేదు అందులో. కానీ ఏదైతే ప్రొసీజరల్ ఫాల్ట్స్ ఉన్నాయో అది ఇందాక మీరన్నట్టుగా కావచ్చు లేదంటే శివకుమార్ గారు చెప్పినట్టు కావచ్చు, ఏకపక్ష నిర్ణయాలు అన్నటువంటి దాని మీద ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి. విజయ్ గారు, సో నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటంటే కేటీఆర్ చెప్పడం లీగల్గానే వెళ్తాం, దీని మీద లీగల్గానే కొట్లాడతాం అని చెప్పి బాగానే చెప్పారు. బట్ ఇక్కడ ప్రొసీజరల్ ఇష్యూ అనేది ఒకటి వస్తుందంటే మంత్రివర్గం అంటే క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం కానీ లేదు రిజర్వ్ బ్యాంక్కి తెలియజేయడం కానీ ఇవేం లేకుండా నిన్న కేటీఆర్ అన్నటువంటి మాటలే ఇక్కడ ఆధారాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అరెస్ట్ చేయాలి అనేటువంటి దానికి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఒక జాతీయ బ్యాంకు, చిన్న చితక బ్యాంక్ కాదు, ఆ డబ్బులు హెచ్ఎండిఏకి సంబంధించినవి, అందుకనే మేము వాళ్ళకి కట్టాల్సింది కట్టేసాం, అయిపోయింది. నేను కూడా విజయ్ గారికి సంబంధించిన డబ్బులు, ఆ డబ్బులు విజయ్ గారివి, కార్డు నా దగ్గర ఉంది, పిన్ నెంబర్ నా దగ్గర నాకు తెలుసు, నేను ఆయనకి ఏం చెప్పక్కర్లేదు చెప్పి ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా వాడేస్తే విజయ్ గారు ఊరుకుంటారా, నా మీరు కేసు పెట్టకుండా వదిలేస్తారా? అట్లా కదండి, ప్రభుత్వం అంటేనే ప్రజల తరపున జీపీఏ చేసినట్టే కదా. కరెక్ట్, జీపీఏ ప్రజలందరూ అధికారం ప్రభుత్వం ఎవరుకుంటే మీరు కూడా కాదు విజయ్ గారు, మీరు కూడా పవన్ కృష్ణమూర్తిని నమ్మి జీపీఏ ఇచ్చారు. అయినా కూడా ప్రజల తరపున చేయాలనేదే మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో అది పెద్ద భూతత్వంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. మేము మంచి కోసమైనా చెడు కోసమైనా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, మేము జవాబిస్తాము, కోట్లలో ఇస్తాము, ప్రజాక్షేత్రంలో కూడా మేము ఎన్నిక రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో కూడా మీరు పరిశీలన చేయండి, తప్పుడు ఆరోపణలు చేయకండి అని చెప్పి మేమే స్వయంగా అసెంబ్లీలో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే మేమేమన్నామంటే మీరు కమిషన్లు కూర్చుని పెట్టుండే, ఉత్తగా మీరు ఆరోపణలు చేస్తుండే కాదు, కమిషన్లు మాకు జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ఆ మాట ఆయన అన్న తర్వాతనే కదా ఇప్పుడు విద్యుత్ మీద తర్వాత ఇప్పుడు ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ అయింది అంటే మేము ఏం చెప్తున్నామంటే మేము స్వయంగా మేమే చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో తప్పుడు ఆరోపణలు చేసే ముందు ఆధారాలతోటి రండి, దానికి మేము జవాబు కోర్టులో ఇస్తాము, ఒకవేళ నిజంగానే ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్షకు మేము అర్హులమని స్వయంగా మేము ఒప్పుకున్న తర్వాత మేము దాని గురించి ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు పరిపాలనలో పరిపాలనలో రాజ్యాంగంలో తర్వాత నామ్స్లలో రెక్టిఫికేషన్ అని ఉంటాయి, 2 ఉన్నాయి అన్నప్పుడు మంత్రివర్యులు ఒక ఆటోనమస్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసి డబ్బులను సరే సదురుకోవడానికి సదురుబాటులో భాగంగా అక్కడ ఉన్నటువంటి అరవింద్ గారికి అయ్యా మరి ఆ డబ్బులు 55 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేయండి, మరి ఎందుకంటే బాధ్యత మనది కదా, మరి నేను మంత్రిగా ఉన్నా నా అనుమతి నేను మీకు ఇస్తున్నా అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడము వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది తప్పు అని ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. నేను మంత్రిని అది ఇందాక అన్నది, అందుకే విజయ్ గారికి నేను చెప్పక్కర్లేదు, నా జీపే ఇచ్చారు, నేను కావాల్సిందని ఖర్చు పెట్టేస్తాను నేనని చెప్పంటే చట్టం ఊరుకోదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. లేదు ఒక్క మాట అండి, అక్కడ ఎంత అవసరం ఉందో ఇప్పుడు మధ్యవర్తి తప్పించుకున్నప్పుడు కరెక్ట్ పాయింట్ బాధ్యత ఎవరు? మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారు. బాధ్యత కాదు విజయ్ గారు, మధ్యవర్తి ఎందుకు తప్పుకున్నారు అంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడి ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాం, దానికి సరిపోయినంత ఆదాయం మాకు రాలేదు, పెట్టుబడికి ఆదాయం రాలేదు. కానీ కేటీఆర్ గారు లెక్క చెప్పిన దాని ప్రకారం 150 కోట్ల రూపాయలు మనం పెడితే 750 కోట్ల రూపాయల లాభం వచ్చింది అన్నారు. ప్రమోటర్ పెట్టిన దానికి పైసా రాలేదు, ఆదాయం సరిగ్గా రాలేదు అన్నప్పుడు ఇక్కడ కూడా నష్టం రావాలిగా, దానివల్ల ఇక్కడ ఎందుకు మరి ఏకంగా 650 కోట్ల లాభం వచ్చింది, 600 కోట్ల లాభం వచ్చింది?
అది 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 ఏ రకంగా వచ్చిందంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు అలైడ్ బిజినెస్ ఉంటదండి, అలైడ్ బిజినెస్ ఉంటది. ఇప్పుడు దేశ విదేశాల నుండి దాదాపు 35,000 మంది వచ్చి ఆ ఈ ఫార్ములా కార్ రేస్ ను చూడడం జరిగిందండి. దానివల్ల పర్యాటక శాఖకు సంబంధించి మొత్తం జిహెచ్ఎంకి సంబంధించినటువంటి లావాదేవీలు, హోటల్ బిజినెస్ కావచ్చు, తదితర అంటే అలైడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వ్యాపారాలు అన్ని జరిగాయి. దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అని అంటే దాదాపు 700 కోట్ల పైచిలకు ఆదాయం వచ్చింది కదా. దానివల్ల మనం 150 కోట్లు ఖర్చు చేస్తే అని చెప్పడం జరిగింది. ఆ లెక్కలు ఎవరైతే వ్యాపారాలు చేశారో అనుకుందాం, నేను నీళ్లు అమ్ముకుంటా అండి, నేను నీళ్లు అమ్ముకుంటా, నాకు ఒక హోటల్ బిజినెస్ ఉంది, నేను లెక్కలు చెప్తా కదా, ఐటీకి లెక్క చెప్తా కదా, ఇగో ఈ దినము ఇగో ఇంత వచ్చింది రాబడి అని అన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ జరిగినటువంటి ఆ సమయంలో మీరు ఐటీ లెక్కలు తీయండి, తెలిసిపోతుంది కదా. ఓకే, అంటే ఉత్తగానే గాలి మాటలు ఏం చెప్పలేదు కదా, అంటే గాలి మాటలేం లేదు. చిన్న లెక్క, ఒక చిన్న లెక్క వేసుకుంటే 35,000 మంది వచ్చారంటున్నారు. 35,000 మంది ఇక్కడికి వచ్చారు పర్యాటకంగా అనుకుందాం, అన్ని దేశాల నుంచి వచ్చారనుకుందాం. ఆన్ యావరేజ్గా ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అనుకుందాం. 5 లక్షలు ఇంటూ 35,000 వేసుకున్నా మనకి మిగిలేదు ఇక్కడ 175 కోట్లు కనిపిస్తుంది. మరి 750 కోట్లు ఎలా అయిపోయిందండి? 5 లక్షలు వేసానండి, 50,000 లేదు, 5 లక్షలు ఏమంటారు అంటే వితండవాదానికి దిగడం వల్ల అది వచ్చేది లేదు, పోయేది లేదు. మేము ఏమంటున్నాము, మీకు తప్పుగా అనిపించింది కదా, మా ప్రొసీజర్ తప్పుగా అనిపించింది కదా, మా ప్రొసీజర్ తప్పని యాజ్ పర్ ది లా మీరు ప్రూవ్ చేయండి. రైట్, శివకుమార్ గారు అర్హులము అని మేము అంటున్నాం. శివకుమార్ గారు అర్హులం మేము అంటున్నాం. ఎస్ శివకుమార్ గారు వాళ్ళు చెప్పేది మేము సిద్ధంగా ఉన్నాం. అట్లా అన్నప్పుడు సార్ ఒక్క మాట, కృష్ణమూర్తి గారు ఒక్క మాట, పవన్ గారు నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు క్రీడలకు సంబంధించింది అన్ని రాష్ట్రాలలో ఆయా తదితర రాష్ట్రాలలో చేస్తుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి రేసులు, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి క్రీడలన్నింటినీ కూడా నిర్వహించిన అనుభవం కాంగ్రెస్ పార్టీ. అది ప్రైవేట్ కంపెనీ పూర్తిగా జేపీ వెంచర్స్ అని నిన్న చెప్పారు ఆల్రెడీ. జేపీ కంపెనీ అని చెప్పారు కేటీఆర్. అది పూర్తిగా ప్రైవేట్ ఎంటిటీ. అండ్ ఎస్, ఇండియాలో కూడా రేసింగ్ అనేది జరిగింది. ముంబైలో దానికి సంబంధించినటువంటి రేస్ కోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. తమిళనాడులో జరిగింది, ముంబైలో జరిగింది, ఒడిశాలో జరిగింది, నోయిడాలో జరిగింది. ఒక్కటి కాదు కదండి, 260 కోట్లు. ఒడిశాలో అయితే 260 కోట్లు, తర్వాత 30 కోట్లు, 100 కోట్లు. అది ఫార్ములా ఈ రేస్ కాదు, ఫార్ములా ఈ కాదు, అది ఫార్ములా ఈ కాదు, అది వేరే రేస్, ఫార్ములా F4 రేస్ అని చెప్పి కేటీఆర్ గారే చెప్పారు. క్రీడలు ఏవైనా కానీ శివకుమార్ గారు భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు విజయ్ గారు ఉన్నప్పుడు అదేదో భూతద్దంలో చూసి శోధన చేస్తామంటే ఖచ్చితంగా చేసుకోండి, మేము వద్దంటలేము, మేము రెడీగా ఉన్నాం. మీరు జైలుకు పంపిస్తారా, మేము జైలుకు పోతాం. మీరు జవాబు అడుగుతారా, మేము ఒప్పుకున్నారు విజయ్ భాయ్. లేదు, తప్పు చేసినామని మేము ఒప్పుకోవట్లేదు. వినండి, తప్పు చెయ్యలేము, మీరు తప్పు చేసిరని మా మీద ఎఫ్ఐఆర్ చేసిరు కాబట్టి మేము జవాబు కోర్టుకు చెప్తాం, మేము జవాబు ప్రజలకు చెప్తాము. నన్ను జైల్లో పెట్టానని చెప్పడానికి కారణం ఏంటంటే స్వయాన కేటీఆర్ అంతరాత్మ చెప్తుంది యూ హావ్ డిడ్ ఏ మిస్టేక్ అనేది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అంతరాత్మ మించిన ఇంకా తప్పు. రేవంత్ రెడ్డి గారు నన్ను కావాలని ఇరకబెట్టిర్రు, అసలు ఆ ఫోటో నాది కాదు, అది నేను కాదని ఆయన తప్పుకున్నాడు. కానీ మా కేటీఆర్ గారు ధైర్యంగా, నేను మంత్రిని, నేను ఆదేశించినందుకే ఆ డబ్బులు 55 అక్కడ అప్పట్లో కేసీఆర్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అప్పట్లో మొదలు పెట్టి ఇప్పటి వరకు మొన్నటి వరకు ప్రభుత్వం పోయే వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఎంత మంది చేసిండ్రు. ఈ రోజు నాగార్జున కోడలు కూడా అదే ఫోన్ శివకుమార్ గారు శివకుమార్ గారు విజయ్ గారు ఒక్కసారి ఆగండి, దయచేసి ఇద్దరు ఆగండి. ఆల్రెడీ కోర్టులో దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు ప్లీజ్, లేదు విజయ్ గారు ఆగండి ఒకసారి, విజయ్ గారు ఒక్కసారి ఆగండి ప్లీజ్. నేను దయచేసి పెద్దల్ని నేను వేడుకుంటున్నా, కోర్టులో ఉందా ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు మాట్లాడతారా మాట్లాడండి, కానీ ఒక కుటుంబం పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ దీంట్లో తీసుకొచ్చి మాట్లాడడానికి మీకు ఎవరికి కూడా రైట్స్ నేను ఇవ్వడం లేదు. దయచేసి కొండా సురేఖ్ గారి ఇష్యూలో ఏమైందో విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు ఒక్క సెకండ్, శివకుమార్ గారు సార్, విజయ్ గారు ఒక్కసారి అడ్డపడకండి సార్ ప్లీజ్, అడ్డం పడకండి ఒకసారి ప్లీజ్, ఫినిష్ అయినివ్వండి. కృష్ణమూర్తి గారు ఆగాలి కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి, ఇది సీరియస్ ఇష్యూ.
లేదు సీరియస్ ఇష్యూ. ఒక్క నిమిషం మీరు శివలాల్ గారు ఆయన సరి అయిన ప్రశ్న వేసి నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత సార్ ఇక్కడ సరైన ప్రశ్న ఇది కాదు. ఇద్దరు ఆగుతారు ఒకసారి. ఇది సరైన ప్రశ్న కాదు. లైవ్ పెట్టి సరి ఇది లైవ్ పెట్టి ఆగండి సార్. మీరు విజయ్ గారు కామెంట్ చేయకండి, ఒకసారి ఆగండి, వినండి. లెట్ ద ఇష్యూ గో. ఇక్కడ కేటీఆర్ గురించి మాట్లాడితే కేటీఆర్ గురించి మాత్రమే మాట్లాడండి. దాని గురించి ఫోన్ ట్యాపింగ్ అన్నారా, జరిగింది అన్నారు, కామెంట్ చేస్తారు, మాట్లాడతారు, బానే ఉంది. వేరే వాళ్ళ పేర్లు దయచేసి మహిళల పేర్లు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. అది ఇంటెలిజెన్స్ కోసం ఏ దేశమైన సార్ అది వదిలేయండి సార్, దయచేసి దాన్ని వదిలేయండి. చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారు. అది అధికారం అంతే, ఇక చెప్పలేమండి. మోదీ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారండి. క్లియర్. అది ప్రధానమంత్రికి రిపోర్ట్ ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ రిపోర్టు 100% ఇస్తారు డీజీపీలు. దాంట్లో తప్పేముంది? అంటే ఎవరిది మీది నాటు ఫోన్ ట్యాప్ చేసేయచ్చా ఎవరు దొరికితే వాళ్ళది? అట్లా కదండి. నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, నేను ఒక జర్నలిస్ట్. ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారము పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంటది. ఏ రకంగా? ఏ సెక్షన్ ప్రకారం, ఏ లా ప్రకారం చెప్తున్నా అండి. అరే మీరు లేవనెత్తారు కాబట్టి జవాబు చెప్తున్నా. లేదు అదే ఇక్కడ లేవనెత్తిన దాన్ని వేరే చోటకి తీసుకెళ్లారు కాబట్టి నేను ఇంతలాగా ఇంటర్ఫియర్స్ అవ్వాల్సి వస్తోంది. మంచిదే, వెరీ గుడ్. వినండి ఒకసారి, వినండి సార్. బ్యాక్ కామెంట్ చేయకండి విజయ్ గారు, మీకు తెలుసు. ఒక్కసారి ఆగండి. డాక్టర్ సాబ్ ఏం చేస్తారంటే మొత్తం బుల్లెట్లు తీసుకొని సార్. విజయ్ గారు బ్యాక్ కామెంట్స్ వద్దు దయచేసి. ఒక్కసారి మౌనంగా ఉండండి ప్లీజ్. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి వినండి, జస్ట్ వినండి. శివకుమార్ గారు, ఐఎమ్ రియలీ సారీ. ఫస్ట్ మీరు కామెంట్స్ బ్యాక్ తీసుకోవాలి. వేరే వాళ్ళ పేర్లు ఇంకొకసారి దయచేసి ఈ డిబేట్లలో తీసుకురావద్దు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నారు, అక్కడ వరకు మాత్రమే మీకు అధికారం ఉంది. ఎస్, మీరు కామెంట్స్ చేయండి, తప్పులేదు. కానీ ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి విషయం ఇది. ఎందుకంటే తిరిగి మళ్ళీ మా మీడియా హౌస్ మీద కూడా వస్తుంది. ఏమయ్యా అక్కడ మాట్లాడుతుంటే కంట్రోల్ చేయలేని వాళ్ళు మీరు ఎందుకు నడిపిస్తారని మా మీద వేస్తారు. మాకు అవసరం అండి అది. అండ్ రెండోది, వాళ్ళేం ఇప్పుడు కేటీఆర్ రేసింగ్ ఇష్యూలో ఎవరో ఏం స్పందించలేదు మనం తీసుకొచ్చి మాట్లాడడానికి. ఇట్స్ ఇస్ వెరీ రాంగ్. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి దానికంటారా ఇంకోసారి పెట్టుకుందాం. ప్రతిరోజు నడిచే సబ్జెక్టులు ఏమున్నాయంటే తెలంగాణలో వెంకటరెడ్డి గారు మొన్న కూడా చెప్పారు ఇదే టాపిక్ మీద మాట్లాడుతుంటే, పవన్ ఏమున్నాయి ఇక్కడ మాట్లాడడానికి, రేసింగ్ లేదంటే ట్యాపింగ్, ఇవే కదా ఉన్నవి, దీని మీదే ప్రతిరోజు నడవాలని చెప్పి. సో వేరేసారి పెట్టుకుందాం. సో ఎండ్ ఆఫ్ ద డే వెంకటరెడ్డి గారు, సో మీరు ఆల్రెడీ నిన్న అమిత్ షా మీద కూడా ఎలిగేషన్ చేశారు. ఏంటంటే అమిత్ షా కూడా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. మరి వాళ్ళు చేయగలిగింది మేం చేస్తే తప్పేం వచ్చింది అంటూ కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్య, దాన్ని మరి మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎవరు తీసుకొస్తారు, ఎవరన్నారని ఎవరు ప్రయత్నం ఏం చేయలేరు. యాక్చువల్గా అప్పట్లో ఒకప్పుడు, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ మనకు తెలుసు. మాయావతి ఉత్తరప్రదేశ్లో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకొచ్చారు. అక్కడ కొంత ఫెయిల్యూర్ కనపడింది, దాన్ని వెనక్కి తీసుకున్నారు. మొత్తం అది క్లోజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకెవరు ప్రయత్నించారు చెప్పాలంటే. ఒకళ్ళు నిజంగానే ప్రయత్నిస్తే ఈ విధంగా కాదు, ఒక పెద్ద ఎత్తున నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా రేస్ అనేది చాలా ఫేమస్ అయింది. దానివల్ల వచ్చే ఆదాయం కూడా చాలా పెద్దది. దుబాయ్లో జరుగుతూ ఉంది, తర్వాత బహ్రెయిన్లో జరుగుతూ ఉంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఈవెన్ సౌదీ అరేబియాలో ఈ కార్స్ అది కూడా జరుగుతూ ఉంది. జరగవచ్చు, తీసుకురావచ్చు, ప్రాబ్లం లేదు అక్కడ. కానీ ఎక్కడైతే మనం ప్రభుత్వం నుంచి ఖర్చు పెడతా ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ తోటి ఒప్పందాలతోటి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎంత ఏంటి అనేది మొత్తం చర్చించుకున్న తర్వాతనే అవి తీసుకొస్తారు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ నిజంగా అగ్రిమెంట్ చేసుకున్నారు నెక్స్ట్ జన్ కంపెనీ తోటి 160 కోట్లకి ఒక స్పాన్సర్గా 4 సీజన్స్ కోసం 600 కోట్ల ఆదాయం రావాలి అనే ఆలోచనతోటి. కానీ నేను అనేది ఏంటంటే, ఒక్క సీజన్ అయిపోయిన తర్వాత అది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 600 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత అది కంటిన్యూ చేయడానికే ఈ 55 కోట్ల రూపాయలు మరి అప్పనంగా ఏ అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది అంటే, అది కూడా ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జరిగింది. అవును. సో ఈ కోడ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేసారు ఇదే కరెన్సీ రూపంలో అంటే, డెఫినెట్ గా మరి ఆ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది దీని మీద. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఇంత పెద్ద అమౌంట్ ఎవరు కూడా పంపించరు. ఒకవేళ
పంపించాలనుకుంటే ఆర్బీఐ అనుమతి కంపల్సరీ. 10 కోట్ల కంటే ఎక్కువ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే ఆర్బీఐ అప్రూవల్ అనుమతి కంపల్సరీ. ఇది ఇక్కడ అది జరగలేదు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించవచ్చు, లేకపోతే రేపొద్దున మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అది కూడా రావచ్చు. అట్లాంటి విషయాలన్నీ కూడా రేపొద్దున కేటీఆర్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటిది నేను మళ్ళీ ఇంకొకరు చేయకుండా ఎందుకు ఈ కేసులు ఎందుకు అంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను జైల్లో పెడితే నేను యోగా చేసుకుంటా బయటకు వచ్చిన పాదయాత్ర చేస్తా రేపు పొద్దున నేను ఇంకొక రకంగా ముఖ్యమంత్రిని అవుతాను అంటే అది కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. ప్రజలకు చెప్పాల్సింది ఏంది, మీరు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే తప్పు చేసిన ఆయన చెప్పుకున్నాడు. నేను చెప్తేనే అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేసిరండి. దోషి అయినప్పుడు దోషి ఆయనే నేను పంపించినని చెప్పినప్పుడు గవర్నర్ గారి దగ్గర పోయినా కూడా ఫైల్ డెఫినెట్ గా అది అప్రూవల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి. సో ఆయన ఒప్పుకున్నప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా తప్పదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇదంతా కూడా పబ్లిక్ లో ఉంది, ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ అంతా కూడా. అందుకని ఇక్కడ గవర్నర్ గారు కూడా మరి అనుమతి ఇచ్చారు. సో అనుమతి ఇచ్చే ముందుకు పోతా ఉన్నారు ఏసీబీ. రెండోది ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా అహంకారంతో ఫ్యామిలీ రాజకీయాలతోటి కుటుంబ రాజకీయాలు మేమే గొప్ప మేము చేస్తేనే అన్ని తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు. ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ 1 year అయింది. 100 రోజుల్లో చాలా ఎప్పుడో కేసులు పెడతా అన్నారు, జైలుకు పంపిస్తున్నారు. 1 year దాటిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న స్మితా సబర్వాల్ కానీ తర్వాత జోషి గారిని కానీ లేకపోతే మిగతా ఆఫీసర్లని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశారు కాళేశ్వరం కమిషన్. సో దీని మీద క్లియర్ గా వచ్చేది ఏంటంటే కాళేశ్వరం గురించి ఎక్కడ కూడా కేబినెట్ లో చర్చించకుండానే ప్రాజెక్టులకు అనుమతి తీసుకున్నారు. దగ్గర 87,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడ కేబినెట్ లో చర్చించకుండా తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్మితా సబర్వాల్ ఏం చెప్తుంది దాని గురించి నాకు తెలియదు. కొన్ని అంటే ఒకటి కాళేశ్వరం, మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకి రకరకాల ప్రాజెక్టుల మీద అవినీతి కుంభకోణాలు క్లియర్ గా కనపడతా ఉన్నాయి. వాటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి జేబుల నుంచి ఈ ఆర్థిక శాఖ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఎక్కడికి పోయినాయో వాళ్ళందరినీ దగ్గర నుంచి కూడా కేసులు పెట్టి రికవర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే చిత్తశుద్ధి లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, తీసుకురావట్లేదు, రికవర్ చేయట్లేదు అని చెప్పేసి. ఇది ఒకటి కాదు, ఈవెన్ ధరణి కూడా చెప్పాలి. ఆల్రెడీ తీసుకున్నారు. అది మీకు రేపు అసెంబ్లీలో కూడా సూచనలు సలహాలు ఇవన్నీ ఉంటాయి, భూ భారతి అని చెప్పి తీసుకొచ్చారు కాబట్టి. అయితే మొత్తం 3 పార్టీల వాళ్ళకి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ రేసెస్ కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నటువంటి దాంట్లో ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి శివకుమార్ గారు తీసుకెళ్ళాలి ఈ విషయాన్ని. ఏంటంటే మీరు కేటీఆర్ మీద కేసు పెట్టుకుంటారా పెట్టరా అనేది మీ వ్యక్తిగతం అనేది కాదు, పాలసీ పరంగా మీరు ఏమైనా చేసుకోండి, అది పర్వాలేదు. ఆధారాలతో అరెస్ట్ చేసుకుంటారా ఇంకోట అనేది అది పక్కన పెడితే, ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ హబ్గా తెలంగాణని మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే నిజంగా మంచిదే. దీన్ని మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎక్కడో బయట నుంచి వచ్చే వాళ్ళని తీసుకురావక్కర్లేదు సార్. తెలంగాణ యువత, చదువుకున్నటువంటి యువత చాలామంది ఉన్నారు, వాళ్ళని ఇందులో ప్రోత్సహించండి. లోన్లు ఇచ్చి చిన్న చిన్న కంపెనీలు పెట్టించండి. తెలంగాణ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ను ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి శిక్షణ ఇచ్చేలాగా యూనివర్సిటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించేలా చేయండి. బయట పడుకో మనం కోట్ల రూపాయలు తగలేక్కర్లేదు, మన డబ్బు మనమే హ్యాపీగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. కొత్తగా గర్వంగా చెప్పుకోవచ్చరే మేము ఎవరి మీద డబ్బులు పెట్టలేదు, బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, మా బ్రాండ్ మాకే ఉంది, ఇది మా తెలంగాణ బ్రాండ్ అని చెప్పి బలగుద్ది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి విజయరాయ్ గారు మీరు కూడా చెప్పండి, కేటీఆర్ గారికి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, అది మా ప్రభుత్వం ఇంకొకటాని కాదని చెప్పి కూర్చొని ఒక కమిటీలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టండి, 20 ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా తీసుకెళ్ళొచ్చు, ఒకసారి ఆలోచించండి అని చెప్పే విధంగా మాట్లాడమనండి. ఆ మాటలన్నీ వదిలేసి కొన్ని అనుచితమైనటువంటి పదాలు ఏమన్నా అంటే మాకు ప్రజాబాహుళ్యంలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ మాకు కామనే అనేటువంటి ఒక పద్ధతి కాకుండా స్నేహితంగా కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది ప్రజలు. రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఇవ్వట్లా, కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఏమి ఇవ్వట్లా. ప్రజలు మేము పన్నులు కట్టేటువంటి దాంట్లో మీ అందరికీ జీతాలు వస్తున్నాయి.
సో మా గురించి ఆలోచన చేసేటప్పుడు కలిసికట్టుగా చేయండి, తప్పేముంది దాంట్లో. ఇష్టారీతిన ఎవరో నిర్ణయాలు తీసుకోకుండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించండి వెళ్ళి, రేవంత్ గారు ఇది తప్పు, ఇది ప్రజల పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఏకపక్షంగా మనం తీసుకోవద్దు, ఆలోచిద్దామని చెప్పి ఒక మాట చెప్పండి, తప్పేముంది. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో పెద్దన పాత్రలో ఉన్నారు, కింద చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇంటర్వ్యూని అయ్యి ఒకసారి చెప్పండి, రే ఏం కొట్టుకుంటారు మీరు, తెలంగాణలో ఈ కంపెనీలు రావాలి అంటే ఇగో మన యువతకి చేయాలంటే మేము ఇంత మేము ఇస్తాం, ఈ ఉపాధి అవకాశాలకి ఇంత కన్సెషన్స్ కానీ లేదంటే మీకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు కానీ మేము ఇస్తాం, ఒక 5 ఏళ్ళు మేము ట్యాక్సులు తీసేస్తాం, చేయండి ఇక్కడ తెలంగాణ యువతని ఇలాగ తీర్చిదిద్దండి, దేశం మొత్తానికి ఉపయోగపడేలాగని మీరు కూడా చెప్పాలి. అంతేగాని మాకేదో టైం దొరికింది, గతంలో చేసిన ఏకపక్షం లేదంటే దీంట్లో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని కొట్టుకుంటే మిగిలేదేం లేదు, ప్రజలకు తలకాయ నొప్పి తప్ప. సో అందుకని అందరూ కలిసి కట్టుకోవాలి, ఎందుకంటే తెలంగాణలో మీరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. విజయ్ గారు కంక్లూడ్ ప్లీజ్. కృష్ణమూర్తి గారు, మీరు చెప్పింది చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే సావధానం అనేది అన్ని పార్టీలలో అధిష్టానాలకు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయా ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీ అధిష్టానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ తను ఏమంటున్నారంటే వితౌట్ కన్సర్న్ ఆఫ్ అసెంబ్లీ అనే మాట ఒక మాట వచ్చింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి, క్యాబినెట్, అసెంబ్లీ, ఎమ్మెల్యేలు అందరూ ఉన్న వాళ్ళే. ఎప్పుడు కూడా బడ్జెట్ అలొకేషన్ అనేది అసెంబ్లీలోనే జరుగుతుందండి. ఫలానా డిపార్ట్మెంట్ కు ఫలానా దానికోసము ఇంత ఖర్చు పెడతామని చెప్పి. కాళేశ్వరం విషయం ఏదైతే ఉన్నదో ఈ రోజు వాస్తవాలను అంటే ఈ రోజు తప్పకుండా విజయ్ గారు తప్పుగా అనుకోవద్దు, సమయం మించిపోతుంది కాబట్టి కాళేశ్వరం అన్న టాపిక్ మీద ఖచ్చితంగా మనం మాట్లాడదాం, నేను ఇన్వైట్ చేస్తాను. అందులో ఏం జరిగింది ఎలాగో అనేది రేపట్లో తెలుస్తుంది కాబట్టి దీని మీద అయితే ఈ రోజు కంక్లూడ్ చేస్తున్నా, దీని మీద మనకి సమయం మించిపోతుంది కాబట్టి బంగారు కాన్సెప్ట్ ను బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ను మరి కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేసిరు, బ్రహ్మాండంగా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యింది. ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని కలిసికట్టుగా వెళ్ళండి, ఇది పక్కదారి పట్టియలేదు, అవినీతి చేయలేదు. డాక్టర్ శివకుమార్ గారు అలాగే వెంకటరెడ్డి గారు, విజయారే గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. కేసు అయితే అరెస్ట్ కి సంబంధించి ముందు ఇచ్చారు, నోటీసులు కూడా ఇచ్చి విచారణ జరుగుతుందని తెలుస్తుంది. మరి అరెస్టు ఈ రోజా రేపా ఎల్లుండా తెలియనటువంటి విషయం. బట్ ఆలోచన మంచిదైనా ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఏకపక్షంగా రూల్స్కి అగెయిన్స్ట్గా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని వెళ్తే అక్కడ కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని చెప్పడానికి కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. చూద్దాం ముందు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండబోతుంది.